ముఖ్యమంత్రి గారి కుమారుడు మంత్రి అయిన లోకేష్ గారు కూడా నివాసం ఉంటూ ఉన్నారు. 11% వాళ్ళున్న జిల్లాల్లోనే పెరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారి నీడలోనే మహిళలకి రక్షణ లేకపోతే మహిళలు ఇంకెక్కడ బ్రతుకుతారు? హోంమంత్రి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా పెరగడం జరిగింది. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలో కూడా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ పెరిగితే ఇంక ఏంటి? ఈ రాష్ట్రం ఎటిపోతుంది? మహిళల రక్షణ ఎంత దారుణంగా మీరు గాలికి వదిలేస్తారా? మళ్ళీ ఏదో మహిళలకి రక్షించాము, మహిళలకి రక్షణగా ఉన్నామని ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటారు? ఇలా మహిళల్ని మభ్య పెడుతూ ఉంటే మహిళలు నమ్మేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్నో హామీలు మహిళల కోసం ఇచ్చారు. ఆ రోజు సొగాలి ప్రీతి అనే ఆమెకి తీసుకుంటే దాన్నే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అంశంగా తీసుకొని ఓదరగొట్టారు. 20 నెలలైనా కనీసం అపాయింట్మెంట్ కూడా ఆవిడికి ఇవ్వలేదు. ఆ తల్లికి, సొగాలి ప్రీతి తల్లికి. ఆ సొగాలి ప్రీతి కేసు ఏం చేశారు మీరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర పనిచేసే వాళ్ళు, ఎమ్మెల్యేలే మహిళల్ని ఈ రోజు వేధిస్తూ ఉంటే కనీస చర్యలు ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ అరవ శ్రీధర్ అనే వ్యక్తి బాధితురాల గురించి మనం అన్ని మీడియాల్లో చూడడం జరిగింది. ఈ రోజు కూడా అతనికి అరెస్ట్ చేయలేదు. మీరు మహిళల్ని వేధించే వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన మహిళల్ని వేధించినా ఈ కూటమి పాలనలో ఎటువంటి శిక్ష ఉండదు అని ధైర్యంతో మరింతగా మహిళల్ని వేధించడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణమైన గంజాయి, డ్రగ్స్, మద్యంని మీరు కంట్రోల్ చేయని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న చూసాం, లోకేష్ గారి నియోజకవర్గం తుమ్మపూడిలో మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నా చేశారు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త ఆంజనేయులు అనే వ్యక్తి మహిళల ఫోటోలు తీసి ఫోన్లో ఉంచుకోవడం జరిగింది. ఒక మహిళను ఫోటో తీయడంతో పట్టుబడ్డాడు. ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయాలి, అతను అరెస్ట్ చేయాలి అని చెప్పి అర్ధరాత్రి వరకు అక్కడ లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో మహిళలు ధర్నా చేశారు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ నీడలో మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది అనేసి నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏ అర్హత ఉందనేసి ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొంటారు. ఈ విధంగా మహిళలకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మహిళలకి రక్షణ ఇవ్వలేకపోతూ ఉన్నారు. మీకు ఏ అర్హత ఉంది మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే, మొన్న అసెంబ్లీలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏంటి ప్రజలందరికీ పిల్లలు కనండి అనేసి బాగా స్టేట్మెంట్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కరొద్దు ముగ్గురు ముద్దు అంటూ. మరి ముగ్గురు పిల్లల కంటే ఎవరు పోషిస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరేమైనా పోషిస్తారా వాళ్ళకి? వాళ్ళకంట ముగ్గురు పిల్లల కంటే 25,000 ఇస్తారట. 25,000 ఇస్తారు, సరే 25,000 ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి వాళ్ళ జీవితాలే తలక్రిందులు అవుతాయి కదా. ఇప్పుడున్న పిల్లలకు గాని, విద్యార్థులకు గాని వాళ్ళకి ఇవ్వాల్సినవేవి మీరు ఇవ్వకుండా 20 నెలల్లో ఎంత దారుణంగా వాళ్ళకి మోసం చేశారు. ఈ రోజు తీసుకుంటే తల్లికి వందనం ఎగ్గొట్టడం జరిగింది. మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది అరకొరగా ఇవ్వడం జరిగింది. అలాగే నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ ని గాలికి వదిలేసిన పరిస్థితి చూసాం. సిబిఎస్ఈ సిలబస్ కూడా ఈ రోజు తీసేసిన పరిస్థితి మనం చూసాం. స్కూళ్ళు, హాస్టల్స్ లో నాసి రకం భోజనాలు పెడుతూ ఉండే పరిస్థితి. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 9 మంది హాస్టల్స్ లో ఉండే 900 మంది విద్యార్థులు హాస్టల్స్ లో ఉండేవాళ్ళు నాసి రకం భోజనం తినడం వలన హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ పాలయ్యారు. మీరు ఇంకా కొత్తగా పిల్లల్ని కనేసి వాళ్ళని ఎలా పెంచమంటారు? అలాగే తీసుకుంటే కాలేజ్కి వెళ్లే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? అది ఎగ్గొట్టారే. మరి ఎలా చదివిస్తారు తల్లిదండ్రులు వాళ్ళని? అనారోగ్యం వస్తే వైద్యం చేయడానికి ఆరోగ్యశ్రీ లేకుండా ఈరోజు చేశారే. మరి ఈ ముగ్గురు పిల్లలు కనేస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తే వైద్యం ఎలా చేయిస్తారు? మరి ఏ మొహం పెట్టుకొని వాళ్ళకి ముగ్గురిని కనండి అని చెప్తూ ఉన్నారు. ఏమంటే నేను విజనరీ, ఇంకొక 20 ఏళ్ళ తరువాత కూడా ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది, అందుకే నేను విజనరీగా ఉండి అన్ని ఆలోచించి ముందే చెప్పేస్తాను అని చెప్పారు. మరి 20 ఏళ్ల క్రితము మీరేం చెప్పారు? ముగ్గురు పిల్లలు, 2 పిల్లలు వద్దు, 1 పిల్ల లేదా 2 పిల్లలు చాలు అని చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 20 ఏళ్ల క్రితం మీరు చెప్పిన మాట ఈ రోజు మళ్ళీ మీరే మార్చి రివర్స్ లో చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మీరు విజనరీ కాదు, పాయిజనరీ అనే విషయం.
మరి ఈ రాష్ట్ర ప్రజలకి, పేద ప్రజలకు చెప్తూ ఉన్నారు ముగ్గురేసి పిల్లల్ని కనమని. మరి లక్షల కోట్ల ఆస్తులున్న మీరెందుకు ఒక పిల్లాడిని కన్నారు? మీ కుమారుడు ఎందుకు ఒక పిల్లాడిని కన్నాడు అని నేను అడుగుతూ ఉన్నాను. 3 జనరేషన్స్ ని, ఈ రాష్ట్రంలో ఉన్న 3 జనరేషన్స్ ని మీరు చీట్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. మనం చూస్తే ఈయన అబద్ధాలు, డ్రామాలు, గోబెల్స్ ప్రచారం ఈ జనరేషన్స్ లో ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకంటే గత 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మొన్న ఎన్నికల టైంలో తప్పైపోయింది, గత 3 సార్లు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాను, ఈసారి మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈసారి కూడా అమలు చేయని పరిస్థితి. కాబట్టి ఈ జనరేషన్ ఎవ్వరూ కూడా మీ అబద్ధాలు నమ్మని పరిస్థితి. కాబట్టి కొత్త జనరేషన్ కి నమ్మించడానికి, వాళ్ళతో ఓట్లు వేయించడానికి ఈ విధంగా ముగ్గురు పిల్లల్ని కనమని మీరు చెప్తున్నట్టుగా ఉంది. మీరు 3 జనరేషన్స్ ని చీట్ చేసిన ముఖ్యమంత్రిగా అయ్యారు ఈరోజు. కాబట్టి ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేసిన ముఖ్యమంత్రిగా ఈ రోజు నిలిచిపోయారు. గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారు. మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా మహిళల రక్షణకి పెద్దపీట వేసిన పరిస్థితి మనం చూసాము. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలకి ఎంతగానో ఆదుకున్న పరిస్థితి మనం చూసాము. ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అది మహిళల పేరున జగనన్న ఆ రోజు ప్రవేశపెట్టేవారు. అలాగే ఎన్నో రాజకీయ పదవుల్లో మహిళల్ని కూర్చోబెట్టడం జరిగింది. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వలన మహిళలకి ఎన్నో ఎక్కువ అవకాశాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిపాలన మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి అప్పుడు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనండి. అలాగే మహిళలకి రక్షణ కల్పించి అప్పుడు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనండి చంద్రబాబు నాయుడు గారు.